సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే వంశీ గారు. నమస్తే అండి. సో మామూలుగా వంశీ గారు, మనం పిల్లలు ఏదన్నా చేస్తే కొంతమంది పేరెంట్స్ చాలా ఓపికగా అన్ని వింటూ ఉంటారు. ఏదన్నా నాకు ఇలా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, సెకండ్ ప్రైజ్ అవును. వచ్చింది అంటే చాలా వాళ్ళని కొంతమంది కాంప్లిమెంట్స్ ఇస్తారు. కొంతమంది ఉన్నారు దాన్ని అసలు పాపం పిల్లలకి కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పరు. ఆ సార్ సర్లే ఇది కాదు కానీ నెక్స్ట్ చూద్దాంలే, ఇదేముంది ఇవేవో యూనిట్ టెస్ట్లే కదా తర్వాత అలా అంటే లేకపోతే చిన్న గేమ్ కదా అలా కొంతమంది పిల్లల్ని పాపం డిస్కరేజ్ చేస్తూ అవును. ఉంటారు. సో ఈ ప్రభావం పిల్లల మీద ఎలా చూపిస్తుంది? అసలు ఎలా హ్యాండిల్ చేయాలి ఇలాంటివి పిల్లలతో? సో నేనేమంటానంటే మన పిల్లలకి స్ట్రేంజర్స్ నుంచి అంటే బయటి వాళ్ళ నుంచి కాన్ఫిడెన్స్ డ్రాప్ అవడం కంటే మెయిన్గా ఇంట్లో ఒక మాట వినపడక కాన్ఫిడెన్స్ డ్రాప్ అవుతుంది. ఆ మాట ఏంటో తెలుసా? బాగా చేసావు. Wow. ఈ ఒక మాట ఇంట్లో వినపడక వాళ్ళ కాన్ఫిడెన్స్ వీక్ అయిపోతుంది. మనము జనరల్గా చూస్తాం, వినుంటాం, లేకపోతే మనమే పర్సనల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయి ఉంటాం. మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయరు, నన్ను దేంట్లోనూ పొగడరు. నేను సక్సెస్ అయినా కూడా నువ్వు మాత్రం చేసావులే, చాలా మంది చేస్తున్నారు. మోటివేట్ చేయకపోగా మిస్టేక్స్ మాత్రం ఇమ్మీడియట్ గా చెప్తారు, కంపేర్ మాత్రం ఇమ్మీడియట్ గా చేస్తారు. వాడు అలా చదువుతున్నాడు, వీడు ఇలా చేస్తున్నాడు. మరి నా సక్సెస్ కి గుర్తింపేది ఇంట్లో. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లల ఐడెంటిటీ వీక్ అవుతుంది. వీక్ ఎలా అవుతుంది? వీళ్ళకి ఇంట్లో వాల్యూ లేదు, నేను వాల్యూలెస్, నేను వేస్ట్, నేను దేనికి పనికిరాను, ఈ ఐడెంటిటీ వాళ్ళకి వాళ్ళు ఇచ్చేసుకుంటారు. ఎందుకంటే ఇంట్లో వాల్యూ లేదు కదా. నేను ఒక చిన్న రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేశా, థర్డ్ వచ్చా. ఇంటికి వచ్చి నాన్న నేను థర్డ్ వచ్చా రన్నింగ్ రేస్లో. ఫస్ట్ రావాలి కదా, థర్డ్ ఏమిరా పక్క జరుగు. వాడు అట్లీస్ట్ థర్డ్ వచ్చాడు, బాగా చేసావు నాన్న, బాగా పరిగెట్టావు, నెక్స్ట్ టైం ఫస్ట్ రావడానికి ట్రై చేయి. ఇది ఉండదు. కరెక్షన్, అప్రిషియేషన్ 0, కరెక్షన్ మాత్రం 100% ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఐడెంటిటీ వీక్ అయిపోతుంది. సైకలాజికల్లీ దిస్ ఇస్ ఎ డేంజరస్ ప్యాటర్న్. ఐడెంటిటీ వీక్ అనేది వాళ్ళ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఇన్ కేస్ మధ్యలో బ్రేక్ అయితే తప్ప మోస్ట్లీ అవ్వదు, ఎందుకంటే వాడు అదే ఇంట్లో ఉంటున్నాడు కదా, సైకిల్ తిరుగుతూనే ఉంది కదా, సో బ్రేక్ అవ్వదు. సో అప్రిషియేషన్ అంటే పూలదండలు వేయడము, పెద్ద స్టేజ్లో వేసి షాల్వాగా చప్పట్లు కొట్టడం, ఇది కాదు అప్రిషియేషన్ అంటే. అది అప్రిషియేషనే, బట్ ఒక్క వర్డ్ చాలు, బాగా చేసావు, గుడ్ జాబ్, గ్రేట్ ఎఫర్ట్, అయిపోయింది. ఇది మైండ్లో ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది. ఎలా చేస్తుంది? యు ఆర్ వాల్యుబుల్, నువ్వు సూపరు, నువ్వు తోపు. ఇది వానికి వాడిచ్చుకునే ఐడెంటిటీ. నువ్వన్నమాట ఒక్కటే, గుడ్ జాబ్. మైండ్ ఎంత డిఫరెన్షియేషన్గా తీసుకుంటుందో చూడండి రెండు విషయాలని. చాలా చిన్న ఒకటే వర్డ్ మొత్తం ఐడెంటిటీని మార్చేస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు అనే చెప్తున్నాం తప్ప ఇది బాగుంది నాన్న, నువ్వు ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు, మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ టైం చేస్తున్నప్పుడు ఓకే నేను ఇక్కడ దాకా బాగానే చేయగలుగుతున్నా, అక్కడ దాకా కాన్ఫిడెన్స్ ఉంటుంది. నాన్న ఏం చెప్పాడు, కొంచెం పెంచమన్నాడు, అక్కడ నుంచి ఇంప్రూవ్మెంట్ చూస్తాం మనం ఏం చేస్తున్నామంటే నేను ఇందాక చెప్పినట్టుగా అప్రిషియేషన్ ఏమో 0%, కరెక్షన్ ఏమో 100%. బ్రెయిన్ థ్రెట్ మోడ్లోకి వెళ్తుంది. న్యూరోసైన్స్ ఏం చెప్తుందంటే పిల్లలు కంటిన్యూస్గా ఇదే ప్యాటర్న్లో ఉండడం వల్ల బ్రెయిన్ థ్రెట్ మోడ్లోకి వెళ్తుంది. థ్రెట్ రెస్పాన్స్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. బ్రెయిన్ ఏం చెప్తుంది, ఈ ఎన్విరాన్మెంట్ సేఫ్ కాదు. థ్రెట్ రెస్పాన్స్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వగానే ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఫైర్ అలారం మోగింది, మంట కనిపించింది, మన బ్రెయిన్ ఏం చెప్తుంది, ఇది సేఫ్ కాదు, బయటకు పంపించేస్తాం మనం. అదంతా బ్రెయిన్ ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్. ఇంటర్నల్గా ఇది సేఫ్ ఎన్విరాన్మెంట్ కాదు అని ఆ పిల్లాడికి చెప్తుంది. స్పీడ్ అయిపోతుంది, ఇది సేఫ్ కాదు, ఇది సేఫ్ కాదు. 2 రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. చెప్తా వినండి, షాక్ అవుతారు మీరు. ఒక రకమైన ప్రాబ్లం ఏం తెలుసా? పిల్లలు ఎవరితో మాట్లాడరు, 10 మందితో కలవడానికి భయపడతారు, పెద్ద ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత మీటింగ్స్లో మాట్లాడలేరు, వీళ్ళకి గుర్తింపించినా తీసుకోలేరు. భయం, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు కదా, ఓవర్ థింకింగ్ ప్యాటర్న్స్, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఈ బ్యాచ్కి. ఇంకొక ప్యాటర్న్లో పడిన వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ 2 ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోతాయి. ఒక ప్రాబ్లం ఏమో వీళ్ళు ఓపెన్ అప్ అవ్వరు, ఎక్కడ మాట్లాడరు, ఇంట్రోవర్ట్ కంటే దారుణమైన స్టేజ్లో తిరుగుతూ ఉంటారు అనమాట. టాలెంట్ ఉంటుంది, టాలెంట్ ఉంది కాబట్టే వాడక్కడ గిల్ట్ ఫీల్ అయ్యాడు, నన్ను ఎవరు పొగడట్లేదు. ఇంకొక ప్యాటర్న్ ఏంటంటే సైలెంట్ అయిపోవడము. సెకండ్ ఏం చేస్తారంటే బయట ఎవడన్నా పొగుడతాడేమో, నన్ను ఇంట్లో పొగడట్లేదు, బయట ఎవడన్నా పొగుడతాడేమో, పీపుల్ ప్లీజింగ్ స్టార్ట్ అయిపోతుంది.
నన్ను పోడండి రా అని ఇండైరెక్ట్ గా చెప్పుకోవడం స్టార్ట్ అవుతుంది, అడుక్కోవడం స్టార్ట్ అవుతుంది, బెగ్గింగ్, బార్గెనింగ్ స్టార్ట్ అవుతుంది, ఓవర్ థింకింగ్, ఓవర్ వర్క్ స్టార్ట్ అవుతుంది. నేను ఎక్కువ పని చేస్తానని ఏమన్నా పొగుడతారేమో, పక్క వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ డేంజరస్ ప్యాటర్న్లోకి ఎక్కడ వెళ్తారో తెలుసా? ఫ్రెండ్స్ సరిగ్గా లేకపోతే హ్యాబిట్స్ మారిపోతాయి. మీకు ఒక దగ్గర హ్యాబిట్స్ మారిపోతాయి. ఎందుకు మారిపోతున్నాయి? ఈ ప్యాటర్న్లో పడిపోయారు. బయట వెతుక్కుంటున్నాడు ఆనందాన్ని. కరెక్ట్. ఒక్క సిగరెట్, ఒక్క ఇంకేదో దొరికిందనుకోండి, ఆ గ్యాప్లో అయిపోయింది. బయట నుంచి దొరికింది. ఇంకొక ప్యాటర్న్ ఏం పడతారు? అనవసరమైన అఫేర్లు. ఒక మంచి మాట ఎవరైనా మాట్లాడేసరికి నాకు ఇంట్లో దొరకలేదు, ఇక్కడ దొరికింది, అక్కడ అటాచ్ అయిపోతారు. అది మంచిదా కాదా, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందా, వీడు ఆలోచించాడు. మోస్ట్లీ ప్రాబ్లమ్స్కే వెళ్ళిపోతాయి. ఎందుకంటే వీడి మైండ్లో ఏముంది? ఇక్కడ దొరకలేదు, నాకెక్కడైనా దొరుకుతుందేమో, దొరికింది, చిన్నది దొరికింది, అక్కడ అటాచ్ అయిపోతుంది. ఈ అటాచ్ ఏం చేస్తుందంటే వీళ్ళని నాశనం వరకు తీసుకెళ్తుంది. నాశనం చిన్నవాడే, ఇంకా పెద్ద పెద్ద జరగవచ్చు. ఈ సోదంతా ఎందుకు? పిల్లల్ని కూర్చోబెట్టి చిన్న విన్ అయినా సరే పొగడండి. కొంచెం పెద్ద విన్ను ఒక కేక్ కట్ చేయండి, ఇంకొంచెం పెద్ద విన్ను బయట తీసుకెళ్ళి పార్టీ ఇవ్వండి, ఇంకొంచెం పెద్ద విన్ను వండర్లాకో ఎక్కడికో తీసుకెళ్ళండి, తిప్పండి, పార్క్స్ తిప్పండి. ఆ విన్కి సంబంధించిన సెలబ్రేషన్ చేయండి. కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది పిల్లల్లో. దీనివల్ల ఫ్యూచర్లో తప్పులు జరగకుండా ఉంటాయి. బేస్లోనే కట్ చేస్తున్నాం మనం. ఎందుకు? నీకు నేనున్నా. ఈ హోప్ మనం పిల్లలకి ఇచ్చినప్పుడు బయట నుంచి హోప్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్తారు, అందరినీ కలుస్తారు, ఎంజాయ్ చేస్తారు, ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేస్తారు. హోప్ ఎక్కడుంది? ఇంట్లో ఉంది. ఏం జరిగినా హోప్ దగ్గరకు వచ్చేస్తారు. ఈ హోప్ దగ్గరకు వచ్చే యాంకర్ మనం ఇవ్వనప్పుడు ఏం చేస్తారంటే హోప్ ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోతారు. అది బార్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అక్కడ హోప్ దొరుకుతుంది. మరి మనం ఏం చేస్తాం? అంతే అవుతుంది. ఇది అందుకే అండి, నిజంగా మామూలుగా అంటూ ఉంటారు, ప్రతి ఒక్కరు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి, అన్ని షేర్ చేసుకుంటారు. అంటే కొంతమందికి అది అర్థమే కాదు. చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ.